ఎయిత్ క్లాస్ బయాలజీ 6th లెసన్ మొక్కలు జంతువులు సంరక్షణలో బిడ్స్ చూద్దాం. కాజీరంగా జాతీయ ఖడ్గమృగ ఉద్యానవనం. నెక్స్ట్ లోక్చావో అంటే వన్యప్రాణుల అభయారణ్యం. నెక్స్ట్ గ్రేట్ నికోబార్ జీవావరణ రిజర్వ్, టైగర్ రిజర్వ్ అనమాట. నెక్స్ట్ అటవీ నిర్మూలన, దాని కారణాలు ఏంటో చూద్దాం. భూమిపై అనేక రకాల మొక్కలు జంతువులు ఉన్నాయి. అవి మానవ జాతి శ్రేయస్సు మనుగడకు అవసరం. ప్రస్తుతం ఈ జీవుల మనుగడకు అటవీ నిర్మూలన ఒక ప్రధాన ముప్పు. కొన్ని ప్రయోజనాల కోసం అడవిలో చెట్లు నరికివేయబడుతున్నాయి. అవి ఏంటంటే సాగు కోసం భూమిని సేకరించడం, భవనాలు మరియు కర్మాగారాలు నిర్మించడం, కలపను గృహోపకరణాల అంటే ఫర్నిచర్ తయారీకి లేదా ఇంధనంగా వాడడం. కార్చిచ్చు, తీవ్రమైన కరువులు అటవీ నిర్మూలనకు కొన్ని సహజ కారణాలు అన్నమాట. నెక్స్ట్ అటవీ నిర్మూలన పరిణామాలేంటో చూద్దాం. అడవుల నరికివేత వలన భూమిపై ఉష్ణోగ్రతలు, కాలుష్య స్థాయి పెరుగుతాయని గుర్తు చేసుకున్నారు. ఇది వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ స్థాయిని పెంచుతుంది. భూగర్భ జలాలు కూడా తగ్గుతాయి. నెక్స్ట్ అటవీ నిర్మూలన వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుందని వారికి తెలుసు. ఇదే విధంగా చెట్ల నరికివేత కొనసాగితే వర్షపాతం, నేల సారం తగ్గుతుంది. అంతేకాకుండా వరదలు, కరువు వంటి అటవీ నిర్మూలన ఒకవైపు వర్షపాతం తగ్గిస్తుంది. నెక్స్ట్ ప్రకృతి వైపరీత్యాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ అవుతాయి. నెక్స్ట్ కిరణజన్య సంయోగ క్రియ కొరకు మొక్కలకు కార్బన్ డైఆక్సైడ్ అవసరం అని గుర్తు చేసుకోండి. తక్కువ చెట్లు అంటే తక్కువ కార్బన్ డైఆక్సైడ్ను ఉపయోగించుకుంటున్నాయి అని అర్థం. ఫలితంగా వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పెరిగి భూమిపై పరావర్తనం చెందే ఉష్ణ కిరణాలను అడ్డుకోవడం వలన భూతాపానికి కారణమవుతుంది. భూమిపై పెరిగిన ఉష్ణోగ్రతలు జలచక్రానికి భంగం కలిగించి వర్షపాతాన్ని తగ్గించి కరువులకు కారణం కావచ్చు. నెక్స్ట్ అటవీ నిర్మూలన నేల లక్షణాలలో మార్పుకు దారితీసే ప్రధాన కారణం. మొక్కలు నాటడం, వృక్ష సంపద వలన నేల భౌతిక లక్షణాలు ప్రభావితం అవుతాయి. తక్కువ చెట్లు ఎక్కువ నేల కోతకు దారితీస్తాయి. మట్టి యొక్క పై పొరను తొలగించడం వలన లోపల ఉన్న గట్టి రాతి పొరలు బహిర్గతమవుతాయి. ఈ నేల తక్కువ హ్యూమస్ను కలిగి తక్కువ సారవంతమైనదిగా ఉంటుంది. సారవంతమైన భూమి క్రమంగా ఎడారులుగా మారుతుంది. దానిని ఎడారీకరణం అంటారు. అడవులను నరికివేయడం వల్ల నేలకు నీటిని నిల్వ చేసే సామర్థ్యం తగ్గుతుంది. నేల ఉపరితలం నుండి భూమిలోకి నీటి కదలిక అంటే నీరు ఇంకుదల రేటు తగ్గుతుంది. కాబట్టి వరదలు వస్తాయి. అటవీ నిర్మూలన కారణంగా నేలలోని పోషకాలు, నేల స్వరూపం మొదలైన నేల యొక్క ఇతర లక్షణాలు కూడా మారతాయి. నెక్స్ట్ అడవి వన్యప్రాణుల సంరక్షణ అంటే ఏందో చూద్దాం. జీవావరణం అంటే జీవరాశులు ఉన్న భూభాగం లేదా ప్రాణాధారంగా ఉన్న భాగం. భూమిపై ఉన్న వివిధ రకాల జీవులు, వాటి పరస్పర సంబంధాలు, పర్యావరణంతో వాటి సంబంధాన్ని జీవ వైవిధ్యం సూచిస్తుంది. నెక్స్ట్ జీవావరణ రిజర్వ్ అనే ప్రదేశంలో కనిపించే మొక్కలు, జంతువులు ఎగువ హిమాలయ శిఖరాలను, దిగువ పశ్చిమ కనుమలకు చెందిన వాటిని పోలి ఉంటాయి. అటువంటి జీవ ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలను సంరక్షించడం వల్ల వాటిని మన జాతీయ వారసత్వంలో భాగంగా చేసుకోవడమే అని అతను వివరించారు. అడవులను, జంతువులను జాగ్రత్తగా చూడడానికి మన వ్యక్తిగత, సమాజ ప్రయత్నాలే కాకుండా ప్రభుత్వ సంస్థలు చేసే ప్రయత్నాలను పిల్లలకు మాధవ్ గారు వివరించారు. నెక్స్ట్ మన వృక్షజాలం, జంతుజాలం, వాటి ఆవాసాలను రక్షించడానికి వన్యప్రాణుల అభయారణ్యాలు, జాతీయ ఉద్యానవనాలు, జీవావరణ రిజర్వ్ వంటి రక్షిత ప్రాంతాలు ఏర్పాటు చేయబడ్డాయి. మొక్కలు నాటడం, వ్యవసాయం, పశువులను మేపడం, చెట్లను నరకడం, వేటాడటం, హింసించడం అక్కడ నిషేధించబడ్డాయి. వన్యప్రాణుల అభయారణ్యం జంతువులకు, వాటి ఆవాసాలకు ఎలాంటి భంగం కలగకుండా రక్షించబడే ప్రదేశాలు. నెక్స్ట్ జాతీయ ఉద్యానవనం అంటే ఏందో చూద్దాం. వన్యప్రాణులు స్వేచ్ఛగా జీవిస్తూ అక్కడి ఆవాసాలను, సహజ వనరులను వినియోగించుకునే సహజమైన రిజర్వ్ ప్రాంతం అన్నమాట. నెక్స్ట్ జీవావరణ రిజర్వ్ అంటే ఏంటంటే వన్యప్రాణులు, వృక్ష జంతు వనరులు ఆ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజన సాంప్రదాయ జీవన పరిరక్షణ కోసం ఏర్పాటు చేయబడిన విశాల ప్రాంతంతో కూడిన రక్షిత ప్రాంతం. వాటిని రక్షించడానికి, సంరక్షించడానికి ప్రభుత్వం నియమాలు, పద్ధతులు, విధానాలను నిర్దేశిస్తుంది. వన్యప్రాణుల అభయారణ్యాలు, జాతీయ ఉద్యానవనాలు, జీవావరణ రిజర్వ్ మొదలైనవి ఆ ప్రాంతంలో ఉన్న మొక్కలు, జంతువుల సంరక్షణ కోసం ఏర్పాటు చేయబడిన రక్షిత ప్రాంతాలు. నెక్స్ట్ జీవావరణ రిజర్వ్ అంటే ఏంటంటే జీవ వైవిధ్యం అంటే సాధారణంగా ఒక ప్రాంతంలో కనిపించే వివిధ రకాల మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు అని మీకు తెలుసు. జీవావరణ రిజర్వ్ ఆ ప్రాంతం యొక్క జీవ వైవిధ్య నిర్వహణ, సంస్కృతిని కాపాడడానికి సహాయపడతాయి. జీవావరణ రిజర్వ్ ఇతర రక్షిత ప్రాంతాలు కూడా ఉండవచ్చు. పచ్మర్హి జీవావరణ రిజర్వ్, సాత్పురా అనే జాతీయ ఉద్యానవనం, బోరి మరియు పచ్మర్హి అనే 2 వన్యప్రాణుల అభయారణ్యాలు ఉన్నాయి. నెక్స్ట్ వృక్ష జంతుజాలం. పిల్లలు జీవావరణ రిజర్వ్ నడుస్తున్నప్పుడు వారు ఆకుపచ్చటి అటవీ సంపదను అభినందిస్తారు. నిర్దిష్ట ప్రాంతంలో కనిపించే మొక్కలు, జంతువులను వరుసగా ఆ ప్రాంతంలోని వృక్షజాలం, జంతుజాలం అంటారు. సాల్,
టేకు, మామిడి, నేరేడు, సిల్వర్ ఫెర్న్, అర్జున వృక్షం మొదలగునవి వృక్షజాలానికి. ఆసియా జింక అంటే చింకార, నీలి ఎద్దు, మురిగే జింక, మచ్చల దుప్పి అంటే చీతలన్నమాట, చిరుతపులి, అడవి కుక్క, తోడేలు మొదలగునవి పచ్మర్హి జీవావరణ రిజర్వ్ జంతుజాలానికి ఉదాహరణలు. నెక్స్ట్ పెద్ద ఉడుత అంటే జైంట్ స్క్విరల్ అని పిలుస్తారు. ఎండమిక్ జాతులు అంటే ఒక నిర్దిష్ట ప్రాంతంలో ప్రత్యేకంగా కనిపించే మొక్కలు లేదా జంతువుల జాతులు. అవి సహజంగా మరెక్కడా కనిపించవు. ఒక నిర్దిష్ట రకపు జంతువు లేదా మొక్క ఒక మండలం, ఒక రాష్ట్రం లేదా ఒక ప్రదేశానికి ఎండమిక్గా ఉంటుంది. నెక్స్ట్ ఎండమిక్ వృక్ష జాతులకు చెందిన 2 ఉదాహరణలుగా చెప్పవచ్చు. ఏంటి అంటే అడవి దున్న, భారతదేశపు పెద్ద ఉడుత అంటే ఇండియన్ జైంట్ స్క్విరల్, ఎగిరే ఉడత ఈ ప్రాంతపు ఎండమిక్ జంతుజాలం. వాటి నివాసాలను నాశనం చేయడం, పెరుగుతున్న జనాభా, కొత్త జాతుల పరిచయం వంటివి ఎండమిక్ జాతుల సహజ ఆవాసాలను ప్రభావితం చేయవచ్చు. నెక్స్ట్ జాతి అనేది అంతర సంతానోత్పత్తి సామర్థ్యం కలిగిన జనాభా సమూహము. దీని అర్థం ఒక జాతికి చెందిన జీవులు తమ స్వంత జీవులతో మాత్రమే ఫలవంతమైన సంతానాన్ని ఉత్పత్తి చేయగలవు, వేరే జాతి జీవులతో చేయలేవు. ఒక జాతి జీవులు ఉమ్మడి లక్షణాలను కలిగి ఉంటాయి. నెక్స్ట్ జాతీయ ఉద్యానవనం అంటే ఏందో చూద్దాం. సాత్పురా జాతీయ ఉద్యానవనంలో వృక్ష జాతులు, జంతు జాతులు, ప్రకృతి దృశ్యం, చారిత్రక వస్తువులను భద్రపరుస్తాయి. సాత్పురా జాతీయ ఉద్యానవనం భారతదేశంలోని మొట్టమొదటి రిజర్వ్ అటవీ ప్రాంతం. ఈ అడవిలో భారతదేశపు అత్యుత్తమ టేకు చెట్లు కనిపిస్తాయి. భారతదేశంలో దాదాపు 100 కంటే ఎక్కువ జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయి. నెక్స్ట్ సాత్పురా జాతీయ ఉద్యానవనం లోపల రాక్ షెల్టర్లు అంటే శిలా ఆవాసాలు కూడా కనిపిస్తాయి. ఇవి అడవులలో ఉన్న ఆదిమానవ జీవితానికి నిదర్శనాలు. ఇవి ఆదిమానవుల జీవితానికి సంబంధించిన ఆలోచనలను అందిస్తాయి. ఈ ఆవాసాలలో రాక్ పెయింటింగ్లు కనిపిస్తాయి. పచ్మర్హి జీవావరణ రిజర్వ్ ప్రాంతంలో మొత్తం 55 రాక్ షెల్టర్లు గుర్తించబడ్డాయి. ఈ పెయింటింగ్లలో జంతువులు, మనుషులు పోరాడటం, వేటాడటం, నృత్యం చేయటం, సంగీత వాయిద్యాలను వాయించడం వంటి బొమ్మలు చిత్రీకరించబడ్డాయి. ఇప్పటికీ చాలామంది గిరిజనులు ప్రాంతంలో నివసిస్తున్నారు. పిల్లలు అలా ముందుకు వెళ్ళినప్పుడు సాత్పురా టైగర్ రిజర్వ్ అని వ్రాసి ఉన్న బోర్డును చూశారు. దేశంలోని పులులను రక్షించేందుకు ప్రభుత్వంచే ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించబడింది. దేశంలో పులులు జనాభా, మనుగడ, నిర్వహణను నిర్ధారించడం ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యం. మన అడవుల నుండి నెమ్మదిగా కనుమరుగవుతున్న అనేక జాతులలో పులి ఒకటి. కానీ పులుల జనాభాలో గణనీయమైన పెరుగుదల సాత్పురా టైగర్ రిజర్వ్ కనిపించింది కనుక ఈ రిజర్వ్ ఒక విధంగా ప్రత్యేకమైనది. ఒకానొకప్పుడు సింహాలు, ఏనుగులు, అడవి గేదెలు మరియు బరాసింగా అంటే చిత్తడి జింక వంటి జంతువులు కూడా సాత్పురా జాతీయ ఉద్యానవనంలో కనిపించేవి. నెక్స్ట్ ఏ జంతువుల సంఖ్య ఒక స్థాయి వరకు తగ్గిపోయి అంతరించిపోయే స్థాయికి చేరుకుంటాయో ఆ జంతువులను అంతరించిపోయే జంతువులు అంటే ఆపదలో ఉన్న జంతువులు అంటారు. చాలా కాలం క్రితం రాకాసి బలులు అంటే డైనోసార్లను అంతరించిపోయాయి. సహజ ఆవాసాలలో ఆటంకాలు కలగడం వలన కొన్ని జంతువుల మనుగడ కష్టంగా మారుతుంది. మొక్కలను, జంతువులను సంరక్షించుటకు అన్ని జాతీయ ఉద్యానవనాలలో కఠినమైన నియమాలు విధించబడతాయి. జంతువులను మేపడం, హింసించటం, వేటాడటం, పట్టుకోవడం, కట్టెలు, ఔషధ మొక్కలను మొదలగునవి సేకరించడం వంటి మానవ కార్యకలాపాలు అన్నీ ఇక్కడ అనుమతించబడవు. నెక్స్ట్ పెద్ద జంతువుల కంటే చిన్న జంతువులు అంతరించిపోయే ప్రమాదం చాలా ఎక్కువ. కొన్నిసార్లు మనం పాములు, కప్పలు, బలులు, గబ్బిలాలు, గుడ్లగూబలను పర్యావరణ వ్యవస్థలో వాటి ప్రాముఖ్యతను గుర్తించకుండా నిర్దాక్షిణ్యంగా చంపుతుంటాము. వాటిని చంపడం వలన మనం హాని చేసుకుంటున్నాం. అవి పరిమాణంలో చిన్నవిగా ఉండవచ్చు, కానీ పర్యావరణ వ్యవస్థలో వాటి పాత్రను మరువకూడదు. నెక్స్ట్ నిర్జీవ కారకాలైన వాతావరణం, నేల, నదీ డెల్టాలు మొదలైన వాటితో పాటు ఒక ప్రాంతంలోని అన్ని మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులతో ఆవరణ వ్యవస్థ రూపొందించబడుతుంది. నెక్స్ట్ రెడ్ డేటా బుక్ అంటే ఏందో చూద్దాం. రెడ్ డేటా బుక్ అనేది ఆపదలో ఉన్న మొత్తం జంతువులు, మొక్కల జాబితాను నమోదు చేసే పుస్తకం. రెడ్ డేటా బుక్ అంతర్జాతీయంగా ఒక సంస్థచే నిర్వహించబడుతుంది. భారతదేశంలోని కనిపించే మొక్కలు, జంతువుల గురించి భారతదేశం కూడా రెడ్ డేటా బుక్ నిర్వహిస్తుంది. వలస పక్షులు ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్ట సమయంలో వాతావరణ మార్పుల కారణంగా సుదూర ప్రాంతాలకు ఎగురుకుంటూ వెళ్తాయి. ఎందుకంటే వాటి సహజ ఆవాస ప్రాంతంలోని వాతావరణం చాలా చల్లగా, నివాసయోగ్యం కానిదిగా మారడం వలన అవి గుడ్లు పెట్టడానికి వలస వెళ్తాయి. ఏ పక్షులైతే వేరే ప్రదేశాలకు చేరడానికి ఎంతో దూరాన్ని దాటుకుని వస్తాయో ఆ పక్షులను వలస పక్షులు అంటారు.
నెక్స్ట్ కాగితం రీసైక్లింగ్ అంటే కాగితం పునఃచక్రీయం అంటే ఏందో చూద్దాం. 1 టన్ను కాగితం తయారు చేయడానికి పూర్తిగా పెరిగిన 17 వృక్షాలు అవసరమవుతాయి. కనుక మనం కాగితాన్ని పొదుపు చేయాలి. కాగితాన్ని ఉపయోగించడానికి 5 నుండి 7 సార్లు రీసైకిల్ చేయవచ్చు. ఒక విద్యార్థి రోజుకు కనీసం ఒక కాగితాన్ని పొదుపు చేయగలిగితే మనం సంవత్సరానికి అనేక వృక్షాలను రక్షించవచ్చు. కనుక మనం కాగితాన్ని పొదుపు చేయాలి. వాడిన కాగితాన్ని తిరిగి వాడాలి. దాన్ని రీసైకిల్ చేయాలి. దీనివల్ల మనం వృక్షాన్ని మాత్రమే రక్షించడం కాకుండా కాగితం తయారీకి అవసరమయ్యే శక్తి, నీరు కూడా పొదుపు చేయవచ్చు. పైగా కాగితం తయారీలో ఉపయోగించే హానికర రసాయనిక పదార్థాల మోతాదు కూడా తగ్గుతుంది. నెక్స్ట్ అడవుల పునరుద్ధరణ అంటే ఏందో చూద్దాం. అడవుల నిర్మూలనకు సమాధానం అడవుల పునరుద్ధరణే. అంటే అడవులను తిరిగి పెంచడం సరైన మార్గం అన్నమాట. అడవుల పునరుద్ధరణ అనగా నాశనం చేయబడిన అడవుల స్థానంలో కొత్త మొక్కలను నాటడం. నాటే మొక్కలు సాధారణంగా ఆ అడవిలో కనిపించే ఒకే రకపు జాతి మొక్కలు అయి ఉండాలి. మనం ఎన్ని చెట్లు నరుకుతామో కనీసం అన్ని చెట్లు నాటాలి. అడవుల పునరుద్ధరణ అనేది సహజంగా కూడా జరుగుతుంది. అటవీ నిర్మూలన ప్రాంతాన్ని ఆటంకపరచకుండా ఉంచితే తానంతటా అదే తిరిగి ఏర్పడుతుంది. నెక్స్ట్ సహజ అడవుల పునరుద్ధరణలో మానవుల ప్రమేయం ఏమీ ఉండదు. మనం ఇప్పటికే అడవులను తీవ్ర నష్టాన్ని కలుగజేశాం. ఒకవేళ మనం మన భావితరాలకు పచ్చడి సంపదను అందించాలనుకుంటే ఎక్కువ మొక్కలను నాటడం మాత్రమే మన ముందున్న ఒకే ఒక అవకాశం. నెక్స్ట్ మన భారతదేశంలో అటవీ సంరక్షణ చట్టం ఉంది. సహజ అడవులను భద్రపరచడం, సంరక్షించడం, అడవులలో లేదా అడవుల దగ్గర నివసించే ప్రజల కనీస అవసరాలు సదుపాయం కల్పించడం ఈ చట్టం యొక్క లక్ష్యం. నెక్స్ట్ అటవీ ఉత్పత్తులు పాత్ర పోషిస్తాయి. అడవుల నుండి అనేక గంధపు చెక్క, చింతపండు, వెదురు, కుంకుడుకాయలు, శీకాకాయ, జిగురులు, నూనెలు, సుగంధ ద్రవ్యాలు, సువాసన గల పదార్థాలు, పశుగ్రాసం, ఔషధాలు, లక్క, తేనె, పండ్లు, దుంపలు మొదలగునవి. నెక్స్ట్ అడవులు ఒక దేశం యొక్క సామాజిక ఆర్థిక అభివృద్ధిలో ముఖ్యమైన రకాల ఉత్పత్తులు లభిస్తుంటాయి. వాటిలో కొన్ని కలప, వంట చెరుకు. పక్షుల వలస గురించి చూద్దాం. పక్షుల వలస అనేది ఒక సహజ ప్రక్రియ. వివిధ రకాల పక్షులు ఆహారం, సంతానోత్పత్తికి అనుగుణంగా మెరుగైన పర్యావరణ పరిస్థితులు, ఆవాసాలను వెతుక్కుంటూ ఎక్కువ దూరాలకు ప్రయాణిస్తాయి. దీనినే పక్షుల వలస అంటారు. భూమి యొక్క శీతల ప్రాంతాలలో నివసించే పక్షులు జీవించడానికి వాటి శరీరంను వేడిగా ఉంచుకుంటాయి. కాబట్టి అవి శీతాకాలం రాగానే ఉష్ణ ప్రాంతాలకు వలస వెళ్తాయి. అవి శీతాకాలం పూర్తి అవ్వగానే మరలా తమ ఆవాసానికి చేరుకుంటాయి. చాలా రకాల పక్షులకు భారతదేశం ఒక మెరుగైన వలస గమ్యస్థానం. నెక్స్ట్ సైబీరియా కొంగలు రష్యాలోని సైబీరియా నుండి రాజస్థాన్లోని భరత్పూర్, హర్యానాలోని సుల్తాన్పూర్ ప్రాంతాలకు వలస వస్తాయి. పక్షులు ఉన్నత ఎత్తులో ఎగిరేటప్పుడు వాటి రెక్కల కండరాల నుండి ఉత్పన్నమయ్యే వేడితో పక్షి అక్కడ ఉన్న చల్లని పరిస్థితులను తట్టుకొని ఎగురుతుంది. నెక్స్ట్ కొన్ని పక్షులు వాటి ఆవాసాలలో విపరీత వాతావరణ పరిస్థితులను తప్పించుకోవడానికి 15,000 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి. పక్షుల దిశను కనుక్కోవడానికి భూమి అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించుకుంటాయి. నెక్స్ట్ పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ పాయింట్, ప్రపంచంలోని అడవి పులులలో సగానికి పైగా భారతదేశంలో ఉన్నాయి. 65% ఆసియా ఏనుగులు, 85% గొప్ప ఒక్క కొమ్ము గల ఖడ్గమృగాలు మరియు 100% ఆసియా సింహాలు ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ప్రపంచంలోని 12 స్థూల జీవావరణ దేశాల జాబితాలో భారతదేశం 6వ స్థానంలో ఉంది. ఇది ప్రపంచంలోని 34 జీవ వైవిధ్య హాట్స్పాట్లలో 2ని కలిగి ఉంది. తూర్పు హిమాలయాలు మరియు పశ్చిమ కనుమలు ఈ ప్రాంతాలు ఎక్కువ జీవ వైవిధ్యంను కలిగి ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ పాయింట్, అటవీ జీవనానికి ప్రమాదకర పరిస్థితికి ముఖ్యమైన కారకాల్లో ఒకటి ఆక్రమణకు గురైన ఆవాస విధ్వంసం. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ప్రపంచవ్యాప్తంగా ముప్పు వాటిల్లుతున్న జాతులలో భారతదేశంలో 172 జాతుల జంతువులు ఉన్నాయి, లేదా ప్రపంచంలోని మొత్తం ముప్పు వాటిల్లుతున్న జాతులలో 2.9% కలిగి ఉంది. నెక్స్ట్ తూర్పు హిమాలయాల్లోని హాట్స్పాట్ కేంద్రం ప్రపంచవ్యాప్తంగా ఆపదలో ఉన్న 163 జాతులను అంటే జంతు మరియు వృక్ష జాతులతో సహా కలిగి ఉంది. బెంగాల్ ఫాక్స్, మార్బుల్డ్ పిల్లి, ఆసియా సింహం, భారతీయ ఏనుగు, ఆసియా అడవి గాడిద, భారతీయ ఖడ్గమృగం, గౌర్, ఆసియా అడవి నీటి దున్న వంటి ప్రపంచవ్యాప్త జంతువులలో ఆసియా ఖండంలోని అరుదైన కొన్ని జంతువులను భారతదేశం కలిగి ఉంది. నెక్స్ట్ సెవెంత్ లెసన్, వాయు జల కాలుష్యం. బిట్స్ చూద్దాం. ప్రపంచంలోని 7 వింతల్లో ఆగ్రాలోని తాజ్మహల్ ఒకటి. తాజ్ పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం ముప్పు పొంచి ఉండటం వల్ల దాని తెల్లని పాలరాయి స్మారక చిహ్నం అందం ప్రమాదంలో పడుతుంది.
మన ప్రస్తుత పర్యావరణం గతంలోలా లేదు అని మనమందరికీ తెలుసు. పరిశుభ్రమైన నీరు, స్వచ్ఛమైన గాలి సమృద్ధిగా వారి కాలంలో లభించేవని మన పెద్దలు చెబుతూ ఉంటారు. పర్యావరణ నాణ్యత ప్రమాణాలు నానాటికి దిగజారిపోతున్నాయని ప్రచార మాధ్యమాలు తరచూ చెబుతూనే ఉన్నాయి. ప్రస్తుతం మన దైనందిన జీవితంలో నానాటికి దిగజారుతున్న గాలి, నీరు యొక్క నాణ్యత ప్రమాణాల ప్రభావాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. ఉదాహరణకు శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న ప్రజల సంఖ్య నేడు క్రమంగా పెరుగుతూ ఉంది. మున్ముందు స్వచ్ఛమైన గాలి, నీరు మనకు అందుబాటులో లేని కాలాన్ని ఊహించుకుంటేనే వణుకు పుడుతుంది. నెక్స్ట్ వాయు కాలుష్యం అంటే ఏందో చూద్దాం. మనం ఆహారం లేకుండా కొంతకాలం జీవించగలం, కానీ గాలి లేకుండా కొన్ని నిమిషాలు కూడా జీవించలేము. ఈ సాధారణమైన వాస్తవం స్వచ్ఛమైన గాలి మనకు ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. నెక్స్ట్ జల కాలుష్యం అంటే ఏందో చూద్దాం. గాలిలో వాయువుల మిశ్రమం ఉంటుందని మీకు ఇప్పటికే తెలుసు. ఈ మిశ్రమంలో 78% నత్రజని, 21% ఆమ్లజని ఉన్నాయి. కార్బన్ డయాక్సైడ్, ఆర్గాన్, మీథేన్, ఓజోన్ మరియు నీటి ఆవిరి చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. జీవులు, నిర్జీవులు రెండింటిపై హానికర ప్రభావాన్ని చూపే అవసరం లేని పదార్థాల ద్వారా గాలి కలుషితం అయితే దానిని వాయు కాలుష్యం అంటారు. నెక్స్ట్ వాయు కాలుష్యం ఎలా జరుగుతుంది అంటే గాలిని కలుషితం చేసే పదార్థాలను వాయు కాలుష్య కారకాలు అంటారు. కొన్నిసార్లు ఇటువంటి పదార్థాలు కార్చిచ్చు లేదా అగ్నిపర్వత విస్ఫోటనాల నుండి ఉత్పన్నమయ్యే పొగ మరియు ధూళి వంటి సహజ వనరుల నుండి వస్తాయి. కొన్ని మానవ కార్యకలాపాల ద్వారా వాతావరణంలోకి కాలుష్య కారకాలు వచ్చి చేరతాయి. కర్మాగారాల, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, వాహనాల నుండి వెలువడే వాయువులు, వంట చెరుకు, పిడకలు మండించడం వలన విడుదలయ్యే వాయువులు ఈ వాయు కాలుష్య కారకాల ఆధారాలుగా చెప్పవచ్చును. వాయు కాలుష్యం వలన అనేక శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. నెక్స్ట్ వాహనాలు కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు మరియు పొగ వంటి అధిక స్థాయి కాలుష్య కారకాలను ఉత్పత్తి చేస్తాయి. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలను పాక్షికంగా మండించడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. ఇది ఒక విషవాయువు. ఇది రక్తం యొక్క ఆక్సిజన్ వాహక సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. నెక్స్ట్ వాహనాల వల్ల జరిగే వాయు కాలుష్యం అంటే ఏందో చూద్దాం. ఢిల్లీలో రిజిస్ట్రేషన్ అయిన వాహనాలు ఒకదాని తర్వాత ఒకటి వరుసలో ఉంచితే వచ్చే మొత్తం పొడవు ప్రపంచంలోని 2 పొడవైన నదులైన నైలు, అమెజాన్లను కలిపితే ఉండే పొడవుకు దాదాపు సమానంగా ఉంటుంది. పొగమంచుతో కూడుకున్న పొగమంచు, పొగలో ఉన్న నైట్రోజన్ ఆక్సైడ్లు, ఇతర వాయు కాలుష్య కారకాలు మంచుతో కలిసి పొగమంచు ఏర్పడుతుంది. పొగమంచు వలన పిల్లల్లో ఉబ్బసం, దగ్గు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. నెక్స్ట్ వాయు కాలుష్యానికి అనేక పరిశ్రమలు కూడా కారణమవుతాయి. చమురు శుద్ధి కర్మాగారాలు సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వంటి వాయుపూరిత కాలుష్య కారకాలకు ప్రధాన వనరు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో బొగ్గు వంటి ఇంధనాల దహనం ద్వారా సల్ఫర్ డయాక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్ ఇది శాశ్వతంగా ఊపిరితిత్తుల నష్టంతో సహా శ్వాసకోశ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. ఇతర రకాల కాలుష్య కారకాలు క్లోరోఫ్లోరో కార్బన్లు, CFCలు. వీటిని రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లలో, ఏరోసోల్ స్ప్రేలలో ఉపయోగిస్తారు. CFCలు వాతావరణంలోని ఓజోన్ పొరను దెబ్బతీస్తాయి. ఓజోన్ పొర సూర్యుని యొక్క హానికరమైన అతినీల లోహిత కిరణాల నుండి మనల్ని రక్షిస్తుందని గుర్తుంచుకోండి. ఇప్పుడు CFCల స్థానంలో తక్కువ హానికర రసాయనాలు వాడుతుండడం సంతోషకరమైన విషయం. పైన పేర్కొన్న వాయువులతో పాటు మోటార్ వాహనాలలో డీజిల్, పెట్రోల్ను దహించడం గాలిలో చాలా కాలం పాటు నిలిచి ఉండే చిన్న రేణువులను ఉత్పత్తి చేస్తాయి. అవి కంటి చూపును తగ్గిస్తాయి. వాటిని పీల్చినప్పుడు శ్వాసకోశ వ్యాధులను కలిగిస్తాయి. పారిశ్రామిక ప్రక్రియలైన ఉక్కు తయారీ, ఖనిజాల తవ్వకం సమయంలో కూడా ఇటువంటి సూక్ష్మ రేణువులు ఉత్పత్తి అవుతాయి. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుండి విడుదలైన బూడిద వంటి చిన్న రేణువులు వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. నెక్స్ట్ కేస్ స్టడీ తాజ్మహల్ గురించి చూద్దాం. గత 2 దశాబ్దాలుగా భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ ఆందోళన కలిగించే అంశంగా మారింది. వాయు కాలుష్య కారకాలు తెల్లటి పాలరాయి యొక్క రంగును మార్చివేస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి కలుషితమైన గాలి వల్ల జీవులు మాత్రమే కాకుండా భవనాలు, స్మారక చిహ్నాలు, విగ్రహాలు వంటి నిర్జీవులు కూడా ప్రభావితమవుతున్నాయి. ఆగ్రా మరియు దాని చుట్టుపక్కల ఉన్న రబ్బర్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్, రసాయనాల పరిశ్రమలు, ముఖ్యంగా మధుర చమురు శుద్ధి కర్మాగారము సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వంటి కాలుష్య కారకాలను ఉత్పత్తి చేస్తూ కాలుష్యానికి కారణమవుతున్నాయి. ఈ వాయువులు వాతావరణంలో ఉన్న నీటి ఆవిరితో చర్య పొంది సల్ఫ్యూరిక్ ఆమ్లం మరియు నైట్రిక్ ఆమ్లంగా ఏర్పడతాయి. ఈ ఆమ్లాలు వర్షంతో కలిసి కురవడం మూలంగా వర్షం ఆమ్లంగా మారుతుంది. దీనినే ఆమ్ల వర్షం అంటారు.
ఆమ్లవర్షం తాజ్మహల్ కట్టడం యొక్క పాలరాయి పై పొరను నాశనం చేస్తుంది. ఈ దృగ్విషయాన్ని మార్బుల్ క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. మధుర చమురు శుద్ధి కర్మాగారం నుండి విడుదలయ్యే గాలిలో నిలిచి ఉండే మసి వంటి రేణు రూప కలుషితాలు పాలరాయి పసుపు రంగులోకి మారడానికి దోహదపడుతున్నాయి. తాజ్మహల్ను రక్షించడానికి భారత సుప్రీంకోర్టు అనేక చర్యలు చేపట్టింది. నెక్స్ట్ సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, ఎల్పిజి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ వంటి కాలుష్యం చేయని ఇంధనాల వాడకానికి మారాలని పరిశ్రమలను ఆదేశించింది. అంతేకాక తాజ్మహల్ పరిసరాలలోని వాహనాలు అంటే ఆటోమొబైల్స్ సీసం లేని పెట్రోల్ వినియోగానికి మారాలని సూచించింది. నెక్స్ట్ ఆమ్లవర్షం మృత్తికను మొక్కలను కూడా ప్రభావితం చేస్తుంది. నెక్స్ట్ గ్రీన్ హౌస్ ప్రభావం అంటే ఏందో చూద్దాం. సూర్యుని వికిరణాలు భూమి యొక్క ఉపరితలాన్ని వేడి చేస్తాయని మీకు తెలుసు. భూమిపై పడిన సూర్య వికిరణంలో కొంత భాగాన్ని భూమి గ్రహించి కొంత భాగాన్ని తిరిగి వాతావరణంలోకి విడుదల చేస్తుంది. పరావర్తనం చెందే వికిరణంలో కొంత శాతం వాతావరణంలో చిక్కుకుపోతుంది. ఈ వికిరణం భూమిని మరింత వేడి చేస్తుంది. నర్సరీలో లేదా మరెక్కడైనా గ్రీన్ హౌస్ని చూసినట్లయితే ఆకుపచ్చని పైతెర ద్వారా సూర్యుని వేడి లోపలికి అనుమతించబడుతుంది, కానీ బయటకు పోనీయదని గుర్తుంచుకోండి. ఈ గ్రహించిన వేడి గ్రీన్ హౌస్ లోపలి భాగాన్ని వెచ్చగా ఉంచుతుంది. లోపల చేరిన వికిరణం బయటికి వెళ్లకుండా గ్రీన్ హౌస్ వేడిని నిలిపి ఉంచుతుంది. భూ వాతావరణంలో చిక్కుకున్న వికిరణం ఇదే మాదిరి ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే దీనిని గ్రీన్ హౌస్ ప్రభావం, హరిత గృహ ప్రభావం అంటారు. ఈ ప్రక్రియ లేకుండా భూమిపై గల జీవులకు జీవనం సాధ్యం కాదు. కానీ ఇప్పుడు ఇది ప్రాణాలకు ముప్పు కలిగిస్తుంది. గాలిలో ఉండే అధిక కార్బన్ డయాక్సైడ్ గ్రీన్ హౌస్ ప్రభావానికి కారణమయ్యే వాయువులలో ఒకటి. నెక్స్ట్ కార్బన్ డయాక్సైడ్ అనే వాయువు గాలి యొక్క సంఘటనంలో ఒక భాగం అని మీకు తెలుసు. మీరు మొక్కలలో కార్బన్ డయాక్సైడ్ యొక్క పరిమాణం వాతావరణంలో ఏ విధంగా పెరుగుతూ అధికమవుతుంది? కార్బన్ డయాక్సైడ్ పాత్రను కూడా అధ్యయనం చేశారు. కానీ గాలిలో కార్బన్ డయాక్సైడ్ అధికంగా ఉంటే అది కాలుష్యకారిగా పనిచేస్తుంది. ఒకవైపు మానవ కార్యకలాపాల కారణంగా కార్బన్ డయాక్సైడ్ నిరంతరం విడుదల చేయబడుతుంది. మరోవైపు అడవుల విస్తీర్ణం తగ్గుతున్నది. మొక్కలు కిరణజన్య సంయోగక్రియ కోసం వాతావరణం నుండి కార్బన్ డయాక్సైడ్ని వినియోగించుకుంటాయి. అందువల్ల గాలిలో కార్బన్ డయాక్సైడ్ ఘన పరిమాణం తగ్గుతుంది. అటవీ నిర్మూలన వలన ఆక్సిజన్ను వినియోగించుకునే వృక్షాల సంఖ్య తగ్గిపోతుంది. ఇదే గాలిలో గల కార్బన్ డయాక్సైడ్ పరిమాణం పెరగడానికి కారణమవుతుంది. మానవ కార్యకలాపాలు కూడా వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ శాతం పెరగడానికి కారణమవుతున్నాయి. కార్బన్ డయాక్సైడ్ వేడిని బంధించి ఉంచడమే కాక అంతరిక్షంలోకి వేడిమి పోకుండా భూ వాతావరణంలో నిలిపి ఉంచుతుంది. ఫలితంగా భూ వాతావరణం యొక్క సగటు ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుంది. అందుచే దీనిని గ్లోబల్ వార్మింగ్ అంటే భూతాపం అంటారు. నెక్స్ట్ భూతాపం ఒక తీవ్రమైన సమస్య. అంటే సముద్ర మట్టాల పెరుగుదలకు భూతాపం ప్రధాన కారణం. చాలా సముద్ర తీర ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయి. భూతాపం వల్ల వర్షపాత విస్తరణ, వ్యవసాయం, అడవులు, మొక్కలు, జంతువులు మొదలైన వాటిపై ప్రభావం పడుతుంది. ఆసియాలోని చాలా ప్రాంతాలకు చెందిన అధిక శాతం ప్రజలు భూతాపం అనే ఆపదలో చిక్కుకుని ఉన్నారు. తాజా వాతావరణ మార్పు నివేదిక మనకు గ్రీన్ హౌస్ వాయువుల ప్రస్తుత స్థాయిలో పరిమితముగా ఉంచడానికి కొంత సమయం మాత్రమే ఇచ్చింది. అలా కాకుంటే ఈ శతాబ్దం చివరికి భూమిపై ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెల్సియస్ కంటే పెరగవచ్చు. ఈ స్థాయి ప్రమాదకరంగా పరిగణించడమైంది. నెక్స్ట్ మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, నీటి ఆవిరి వంటి ఇతర వాయువులు కూడా ఈ ప్రభావానికి దోహదం చేస్తాయి. కార్బన్ డయాక్సైడ్ వలె వాటిని కూడా హరిత గృహ వాయువులు అని పిలుస్తారు. నేడు గ్లోబల్ వార్మింగ్ అంటే భూతాపం అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలకు ప్రధాన ఆందోళనగా మారింది. గ్రీన్ హౌస్ వాయువుల విడుదలను తగ్గించేందుకు చాలా దేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. క్యోటో ప్రోటోకాల్ అనేది అటువంటి ఒప్పందాల్లో ఒకటి. భూమి యొక్క ఉష్ణోగ్రత అతి తక్కువగా అనగా 0.5 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగినట్లయితే భూమిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. భూతాపం కారణంగా గంగోత్రి హిమనీనదం కరగడం ప్రారంభమైనది. కొన్ని సంవత్సరాల క్రితం ప్రపంచంలో అత్యంత కలుషితమైన నగరాలలో ఢిల్లీ ఒకటి. నెక్స్ట్ పెట్రోల్, డీజిల్తో నడిచే వాహనాల నుండి వెలువడే పొగతో అది ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అందుచే వీటికి ప్రత్యామ్నాయంగా సిఎన్జి మరియు సీసరహిత అడెడ్ అంటే పెట్రోల్ వంటి ఇంధనాల వాడకం ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్యల వల్ల నగరానికి స్వచ్ఛమైన గాలి లభించింది. ఏ నగరానికి అంటే ఢిల్లీ నగరానికి అనమాట. నెక్స్ట్ టపాసులు వద్దని చెప్పండి అనే కార్యక్రమం చాలా పాఠశాలల్లో
దీపావళి సమయంలో విద్యార్థులచే ప్రచారం చేయబడింది అని మీకు తెలుసా? ఈ కార్యక్రమం వల్ల వాయు కాలుష్యంలో చాలా సానుకూల మార్పు కనిపించింది. వివిధ ప్రదేశాలలో గాలి నాణ్యతను ప్రభుత్వం మరియు ఇతర సంస్థలు క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తుంటాయి. నెక్స్ట్, మన శక్తి అవసరాలకు వినియోగించే శిలాజ ఇంధనాలకు బదులుగా ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మారవలసిన అవసరం ఎంతైనా ఉంది. అవి సౌరశక్తి, జలశక్తి, పవనశక్తి వంటివి కావచ్చు. వాటిలో నడవటం, సైకిల్పై వెళ్ళటం, స్కూల్ బస్సుల్లో ప్రయాణం చేయడం, ఇతర ప్రజా రవాణా ద్వారా లేదా వ్యక్తిగతంగా కారును ఉపయోగించడం, సామూహికంగా కారులో ప్రయాణించడం మొదలైనవి. నెక్స్ట్, పర్యావరణంలో సానుకూల మార్పు కోసం మన జీవన గమనంలో అందించే చిన్నపాటి సహకారం కూడా ఎక్కువ మేలు చేస్తుంది. దానికోసం మనం మొక్కల్ని నాటాలి మరియు ప్రస్తుతం మన దగ్గర పెరుగుతున్న చెట్లకు సంరక్షణ చర్యలు చేపట్టాలి. ప్రతి సంవత్సరం జూలై నెలలో అనేక లక్షల మొక్కలు నాటడం కోసం జరిగే వన మహోత్సవం జరుగుతుంది. అవి సౌరశక్తి, జలశక్తి, పవనశక్తి వంటివి. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధి పొందిన నదుల్లో గంగా నది ఒకటి. ఈ నది భారతదేశ ఉత్తర, మధ్య, తూర్పు ప్రాంతాల జల అవసరాలను తీరుస్తుంది. మిలియన్ల కొద్దీ ప్రజలు వారి దైనందిన నివాసిత అవసరాలకు ఈ నదిపై ఆధారపడి ఉన్నారు. ప్రకృతి కొరకు ప్రపంచవ్యాప్త నిధి WWF చేసిన అధ్యయనంలో గంగా నది ఆపదలోనున్న ప్రపంచంలోని 10 నదులలో ఒకటిగా గుర్తించబడింది. చాలా సంవత్సరాలుగా కాలుష్య స్థాయిలు పెరుగుతూనే ఉన్నాయి. నెక్స్ట్, పట్టణాలు, నగరాల గుండా ఈ నది ప్రవహించడం వలన చెత్త చెదారాలను నదిలోకి విసిరివేయడం, శుద్ధి చేయబడని మురుగునీరు, శవాలు, అనేక హాని చేసే వస్తువులను నేరుగా నీటిలోకి వదలడం వంటి ప్రధాన కారణాల వల్ల ఈ ప్రమాదకర స్థితికి మనం చేరుకున్నాం. నిజం చెప్పాలంటే కొన్ని చోట్ల తీవ్రమైన కాలుష్యం మూలాలు అధిక స్థాయిలో ఉండడం వల్ల జలజీవనానికి పూర్తిగా ఆటంకం ఏర్పడిన కారణంగా అనేక ప్రాంతాలలో ఈ నది మృత నదిగా మార్పు చెందింది. 1985లో ప్రారంభించబడిన గంగా నది కార్యాచరణ ప్రణాళిక అనేది ఈ జీవనదిని కాపాడడానికి నెలకొల్పబడిన పథకం. నదిలోని కాలుష్య స్థాయిలు తగ్గించడం దీని ప్రధాన ఉద్దేశం. కానీ పెరుగుతున్న జనాభా, పారిశ్రామీకరణ శక్తివంతమైన ఈ జీవనదిని బాగు చేయలేనంతగా దెబ్బతీస్తున్నాయి. ప్రస్తుతం సరికొత్తగా భారత ప్రభుత్వం 2016లో క్లీన్ గంగా జాతీయ మిషన్ NMCG అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో గల గంగా నది పరివాహక ప్రాంతం కాలుష్యం సంభవించే ప్రదేశాలలో ఒకటి. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ అత్యధిక జనాభా కలిగిన పట్టణాలలో ఒకటి. నెక్స్ట్, గంగా నదిలో ప్రజలు స్నానం చేయడం, బట్టలు ఉతకడం, మల విసర్జన చేయడం వంటి దృశ్యాలు కనిపిస్తాయి. అంతేగాక చెత్త, పూలు, దేవతామూర్తుల విగ్రహాలు, భూమిలో విక్షేపణం కాని పాలిథీన్ సంచులు కూడా నదిలో పారవేస్తూ ఉంటారు. కాన్పూర్లో గంగా నది నీటి ఘనపరిమాణం తక్కువగా ఉండటమే కాకుండా ప్రవాహ వేగం నెమ్మదిగా ఉంటుంది. అంతేగాక కాన్పూర్ 5,000 కంటే ఎక్కువ పరిశ్రమలు కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ పరిశ్రమల జాబితాలో ఎరువులు, డిటర్జెంట్లు, తోళ్లు, రంగుల పరిశ్రమలు కూడా ఉన్నాయి. ఈ పరిశ్రమలు విషపూరిత రసాయనాలను గంగా నదిలోకి విడుదల చేస్తున్నాయి. చాలా పరిశ్రమలు హానికర రసాయనాలను నదులలోకి, నీటి ప్రవాహాలలోనికి విడుదల చేయడం మూలంగా జల కాలుష్యం ఏర్పడుతుంది. ఉదాహరణ, చమురు శుద్ధి కర్మాగారాలు, కాగితపు పరిశ్రమలు, నూలు, చక్కెర కర్మాగారాలు, రసాయన కర్మాగారాలు మొదలైనవి. ఈ కర్మాగారాలు నీటి రసాయన కాలుష్యాన్ని జోడిస్తున్నాయి. నెక్స్ట్, విషపూరిత రసాయనాలైన ఆర్సెనిక్, సీసం, ఫ్లోరైడ్లు మొక్కల పెరుగుదలపై విష ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈ రసాయన కాలుష్య కారకాలను అరికట్టడానికి కొన్ని చట్టాలున్నాయి. వ్యర్థాలను కర్మాగారాలు నీటి ప్రవాహాల్లోనికి విడుదల చేయడానికి ముందే కొన్ని ప్రాథమిక చర్యలు చేపట్టాలి. కానీ ఈ నియమాలను కర్మాగార యజమానులు ఎవరూ సరిగ్గా పాటించడం లేదు. అంతేగాక ఈ కలుషిత నీరు నేలలోకి చేరడం వల్ల నేల ఆమ్లత్వం, క్రిముల పెరుగుదలలో మార్పు జరుగుతుంది. ఒక చెరువును దూరం నుండి చూసినప్పుడు అది ఆకుపచ్చగా కనిపిస్తుంది. కారణం ఆ నీటిలో అసంఖ్యాకంగా శైవలాలు అభివృద్ధి చెందడం. వ్యవసాయ క్షేత్రాల నుండి వచ్చే నీటిలో అధిక పరిమాణంలో రసాయనాలు చెరువులోకి చేరడమే దీనికి కారణం. ఈ రసాయనాలు చెరువులోకి శైవలాలు వృద్ధిని పోషకాలుగా పనిచేస్తున్నాయి. ఈ శైవలాలు ఒక్కసారిగా మరణిస్తే ఆ చెరువులోని అడుగు భాగాన గల విచ్ఛిన్నకారులైన బ్యాక్టీరియాకు ఆహారం అవుతాయి. ఆ చెరువులో ఆమ్లజని వినియోగం అధికమవుతుంది. ఫలితంగా ఆక్సిజన్ పరిమాణం తగ్గిపోవటం వలన జలచర జీవుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. జీవులు మొదలైనవి ఉంటాయి. నెక్స్ట్, మురుగునీటిలో కలరా, టైఫాయిడ్, పచ్చకామెర్లు వంటి వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా, వైరస్లు, శిలీంధ్రాలు, పరాన్నజీవులు ఉండవచ్చు. క్షీరదాల మలంలో ఉండే బ్యాక్టీరియా శుద్ధ జల నాణ్యతను తెలియజేసే సూచిక. ఒకవేళ తాగునీటిలో ఈ బ్యాక్టీరియా ఉంటే ఆ నీరు ఖచ్చితంగా మలం వల్ల కలుషితమైనది అని అర్థం.
అదే నీరు మానవ అవసరాలకు వినియోగించుకున్నట్లయితే అనేక వివిధ రకాల సంక్రమణలను కలిగిస్తాయి. నెక్స్ట్ నోట్. వేడి నీరు అంటే ఉష్ణజలం కూడా ఒక రకమైన కాలుష్యకారిణి. ఈ వేడి నీరు సాధారణంగా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, కర్మాగారాల నుండి వచ్చే నీరు. ఈ నీటిని నేరుగా నదుల్లోకి వదులుతారు. ఈ వేడి నీరు ఆ నీటి ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఫలితంగా అక్కడ నివసించే జంతువులు, మొక్కల ప్రాథమిక జీవనంపై చాలా ప్రతికూల ప్రభావం చూపబడుతుంది. నెక్స్ట్ తాగునీరు అనగానేమి? తాగునీటిని ఏ విధంగా శుద్ధి చేస్తారు అంటే చూడడానికి నీరు పరిశుభ్రంగా ఉన్నప్పటికీ కూడా దానిలో సూక్ష్మజీవులు, కరిగిన మలినాలు ఉంటాయి. కావున తాగడానికి ముందుగా నీటిని శుభ్రపరచడం అత్యంత ఆవశ్యకం. తాగడానికి అనువుగా ఉన్న నీటిని తాగునీరు అంటారు. మురుగునీటి శుద్ధి కర్మాగారాలు నీటిని జల వనరుల్లోకి విడుదల చేయడానికి ముందు వివిధ భౌతిక రసాయన ప్రక్రియలు ఏ విధంగా సహాయపడతాయి? అదేవిధంగా పురపాలక విభాగం నీటిని అనేక దశలలో శుద్ధి చేసిన పిమ్మట గృహవాసాలకు పంపిణీ చేస్తారు. నోట్. ప్రపంచంలోని 25% జనాభాకు సురక్షితమైన తాగునీరు అందుబాటులో లేదు. చాలామంది గృహ వినియోగదారులు నీటిని మరిగించడం ద్వారా సురక్షిత నీటిని పొందుతారు. మరిగించడం వలన వాయుజల కాలుష్యం, నీటిలోని సూక్ష్మజీవులు నశిస్తాయి. నెక్స్ట్ నీటిని శుద్ధి చేసే విధానాలలో క్లోరినేషన్ అనేది సాధారణ రసాయన పద్ధతి. ఈ పద్ధతిలో నీటికి క్లోరిన్ బిళ్ళలు లేదా బ్లీచింగ్ పౌడర్ కలిపి శుద్ధి చేస్తారు. నిర్దేశించిన మోతాదుకు మించి క్లోరిన్ బిళ్ళలు నీటి శుద్ధికి వినియోగించకుండా జాగ్రత్త వహించాలి. నెక్స్ట్ పరిశ్రమల విభాగాలలో చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలి. తద్వారా పారిశ్రామిక కలుషిత జలాలను నదులు, సరస్సుల్లోకి నేరుగా వదలకుండా చేయవచ్చు. ప్రతి పారిశ్రామిక ప్రాంతంలో మురుగునీటి శుద్ధి కర్మాగారాల స్థాపన జరగాలి. ప్రతి వ్యక్తి తన స్థాయిలో నీటిని వృధా చేయకుండా ఉండాలి. తగ్గించడం, తిరిగి వాడడం, పునశ్చక్రీయం అంటే రిడ్యూస్, రీయూజ్, రీసైకిల్ వంటి పద్ధతులు మన మంత్రం కావాలి. ఉదాహరణకు కూరగాయలు కడగడానికి ఉపయోగించిన నీటిని తోటలోని మొక్కలకు నీరు పెట్టడానికి ఉపయోగించవచ్చు. కాలుష్యం ఇకపై సుదూర దృగ్విషయం కాదు. ఇది మన దైనందిన జీవితంపై ప్రభావితం చూపిస్తుంది. మనం మన బాధ్యతలను గుర్తించి వాతావరణ స్నేహపూరిత విధానాలు అవలంబించకపోతే మన భూగ్రహం మనుగడకు ప్రమాదం పొంచి ఉంది. నెక్స్ట్ 8th క్లాస్ ఫిజిక్స్ ఫస్ట్ లెసన్ బలం పీడనంలో బిట్స్ చూద్దాం. నెట్టుట లేదా లాగుట అంటే ఏంటంటే కొన్ని పనులను గురించి వివరించడానికి ఏరుట, తెరుచుట, మోయుట, తన్నుట, కొట్టుట, ఎత్తుట, ఫ్లిక్ చేయుట, నెట్టుట, లాగుట వంటి చర్యలను తరచుగా ఉపయోగిస్తాం. సాధారణంగా ఈ చర్యలన్నీ ఒక వస్తువు చలన స్థితిలో మార్పుకు దారితీస్తాయి. విజ్ఞానపరంగా ఒక వస్తువును నెట్టడం లేదా లాగడాన్ని బలం అంటారు. బలం ప్రభావం వలన వస్తువులు చలనాన్ని పొందుతాయని చెప్పవచ్చు. నెక్స్ట్ కనీసం 2 వస్తువుల మధ్య ప్రత్యక్ష చర్య వల్ల బలం ఆచరణలోకి వస్తుంది. ఈ విధంగా ఒక వస్తువుపై మరొక వస్తువు చర్య వల్ల ఆ 2 వస్తువుల మధ్య బలం ఉత్పత్తి అవుతుంది. ఒక వస్తువుపై 2 బలాలు వ్యతిరేక దిశలలో పనిచేస్తూ ఉంటే దానిపై పనిచేసే ఫలిత బలం 2 బలాల మధ్య భేదం అవుతుంది. నెక్స్ట్ తాడు లాగుడు పోటీలో 2 జట్లు సమానంగా లాగినప్పుడు తాడు ఏ దిశలోనూ కదలదని గుర్తు తెచ్చుకోండి. కాబట్టి ఒక వస్తువుపై పనిచేసే బలం రెండవ దానికంటే ఎక్కువగా లేదా తక్కువగా లేదా సమానంగా ఉండవచ్చు అని నేర్చుకున్నాం. సాధారణంగా బలాన్ని దాని పరిమాణంలో తెలియజేస్తారు. అంతేకాకుండా బలం పనిచేసే దిశను కూడా తెలియజేయాలి. ప్రయోగించబడిన బల దిశ లేదా పరిమాణం మారితే దాని ప్రభావం కూడా మారుతుంది. ఉదాహరణకి ఫుట్బాల్లో పెనాల్టీ కిక్ కొడుతున్నప్పుడు ఆటగాడు బంతిపై బలాన్ని ప్రయోగిస్తాడు. కొట్టడానికి ముందు బంతి నిశ్చలంగా ఉంది కాబట్టి దాని వడి 0. ప్రయోగించబడిన బలం బంతిని గోల్ వైపు కదిలేలా చేస్తుంది. గోల్ కీపర్ బంతిని గోల్ కాకుండా ఆపడానికి పక్కకు కదలడం లేదా పైకి ఎగరడం చేశాడనుకుందాం. ఇలా చేయడం ద్వారా గోల్ కీపర్ కదిలే బంతిపై బలాన్ని ప్రయోగించడానికి ప్రయత్నిస్తాడు. అతడు ప్రయోగించిన బలం బంతిని గోల్ కాకుండా ఆపివేసి లేదా మళ్లించి గోల్ కాకుండా గోల్ కీపర్ బంతిని విజయవంతంగా ఆపగలిగితే దాని వడి 0కి తగ్గుతుంది. ఈ పరిశీలనలు వస్తువుపై ప్రయోగించిన బలం దాని వేగాన్ని మార్చుతుందని తెలియజేస్తాయి. వస్తువుపై ప్రయోగింపబడిన బల దిశ కదిలే దిశలోనే ఉంటే వస్తువు వడి పెరుగుతుంది. కదిలే దిశకు వ్యతిరేక దిశలో బలాన్ని ప్రయోగిస్తే అది వస్తువు వడి తగ్గడానికి కారణమవుతుంది. ఒక వస్తువు వడి లేదా చలన దిశలో లేదా రెండింటిలో చలన స్థితిలో మార్పుగా చెప్పవచ్చు. అనగా వస్తువు చలన స్థితిలో మార్పు తీసుకురావచ్చు.
నెక్స్ట్ చలన స్థితి అంటే ఏందో చూద్దాం. ఒక వస్తువు చలన స్థితిని దాని వడి చలన దిశ ద్వారా వివరించవచ్చు. నిశ్చల స్థితిని వడి శూన్యమయ్యే స్థితిగా పరిగణించవచ్చు. ఒక వస్తువు నిశ్చలంగా ఉండవచ్చు లేదా చలనంలో ఉండవచ్చు. ఈ రెండూ కూడా వస్తువు చలన స్థితులే. వస్తువుపై ప్రయోగించబడుతున్న బలం ప్రతిసారి చలన దిశలో మార్పు తెస్తుందా మనం కనుక్కుందాం. చాలా సమయాల్లో బలం ప్రయోగించినప్పటికీ చలన స్థితిలో మార్పు రాని సాధారణ అనుభవాలు ఉన్నాయి. ఉదాహరణకు, మీరు ప్రయోగించగలిగే గరిష్ట బలాన్ని వినియోగించినప్పటికీ ఒక బరువైన పెట్టెను మీరు కదల్చలేకపోవచ్చు. అదేవిధంగా ఒక గోడను నెట్టడానికి ఎంత ప్రయత్నించినా దానిపై బలం ప్రభావం ఏమీ ఉండదు. ఈ ఉదాహరణలన్నింటిలోనూ బలం ప్రయోగించడం వల్ల వస్తువు తన ఆకృతిని మార్చుకుంటుంది. పై కృత్యాలను నిర్వహించడం ద్వారా క్రింది విషయాలను గ్రహిస్తారు. అదేంటంటే, బలాన్ని ఉపయోగించి నిశ్చలంగా ఉన్న వస్తువు కదిలేలా చేయవచ్చు. చలనంలో ఉన్న వస్తువు వడిని మార్చవచ్చు. వస్తువు చలన దిశను మార్చవచ్చు. వస్తువు ఆకృతిలో మార్పు తీసుకురావచ్చు. ఈ ప్రభావాలలో కొన్నింటికి లేదా అన్నింటికి కారణం కావచ్చు. బలం వీటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రభావాలకు కారణం కావచ్చు. ఈ చర్యలలో ఏదీ కూడా ప్రయోగించకుండా జరగవని గుర్తుంచుకోవాలి. అందువలన ఒక వస్తువు తనంతట తానుగా కదలలేదు, తనంతట తానుగా వడిని మార్చుకోలేదు, తనంతట తానుగా ఆకారాన్ని మార్చుకోలేదు. నెక్స్ట్ స్పర్శ బలాలు, కండర బలం అంటే ఏందో చూద్దాం. బల్లపై ఉన్న పుస్తకాన్ని మీరు తాకకుండా నెట్టుట లేదా పైకెత్తుట చేయగలరా? నీటితో నిండిన బకెట్ని హ్యాండిల్తో పట్టుకోకుండా ఎత్తగలరా? సాధారణంగా ఒక వస్తువుపై బలాన్ని ప్రయోగించాలంటే మీరు వస్తువుతో ప్రత్యక్ష స్పర్శను కలిగి ఉండాలి. ఈ స్పర్శ కూడా కర్ర లేదా తాడు ముక్క సహాయంతో ఉండవచ్చు. మనం స్కూల్ బ్యాగ్ లాంటి వస్తువులను నెట్టడానికి లేదా నీటితో ఉన్న బకెట్ని ఎత్తడానికి కావలసిన బలం ఎక్కడ నుండి వస్తుంది? ఈ బలం మన శరీరంలోని కండరాల కదలిక వల్ల కలుగుతుంది. కండరాల కదలిక వలన ఏర్పడే బలాన్ని కండర బలం అంటారు. మన శరీరం కదలడం లేదా వంగడంతో కూడిన కృత్యాలన్నీ చేయడానికి కండర బలమే వీలు కల్పిస్తుంది. శ్వాసక్రియలో మనం శ్వాస పీల్చినప్పుడు, వదులుతున్నప్పుడు ఊపిరితిత్తులలో సంకోచ వ్యాకోచాలు జరుగుతాయి. ఎద్దులు, గుర్రాలు, గాడిదలు, ఒంటెలు వంటి జంతువులు మనకు వివిధ పనులు చేయడానికి ఉపయోగపడతాయి. ఈ పనులను చేయడానికి అవి కండర బలాన్ని ఉపయోగిస్తాయి. జంతువుల కండర బలం చాలా కష్టమైన పనులను నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. వస్తువుతో ప్రత్యక్షంగా స్పర్శలో ఉన్నప్పుడు మాత్రమే కండర బలం ఉపయోగపడుతుంది. కాబట్టి దీనిని స్పర్శా బలం అని కూడా అంటారు. నేలపై దొర్లుతున్న బంతి వడి క్రమంగా తగ్గుతూ చివరకు నిశ్చల స్థితికి వస్తుంది. మనం సైకిల్ తొక్కడం మానేసినప్పుడు అది క్రమంగా ఆగిపోతుంది. ఇంజన్ను ఆపివేస్తే కారు లేదా స్కూటర్ నిశ్చల స్థితికి వస్తాయి. అదేవిధంగా తెడ్డు వేయడం ఆపేస్తే పడవ నిశ్చల స్థితికి వస్తుంది. పై అన్ని ఉదాహరణల్లోని వస్తువులపై ఎటువంటి బలం పనిచేస్తున్నట్లు కనిపించదు. అయినప్పటికీ వాటి వడి క్రమంగా తగ్గుతోంది. కొంత సమయం తర్వాత అవి నిశ్చల స్థితికి వస్తున్నాయి. పై ఉదాహరణలన్నిటిలోనూ వస్తువు చలన మారడానికి కారణమైన బలమే ఘర్షణ బల. ఉపరితలానికి నేలకు మధ్య ఉండే ఘర్షణ బలం కదులుతున్న బంతిని నిశ్చల స్థితిలోకి తెస్తుంది. అదేవిధంగా ఆపేసినప్పుడు నీటికి, పడవకి తెడ్డు వేయడం ఉండే ఘర్షణ బలం వలనే పడవ ఆగిపోతుంది. ఘర్షణ బలం ఎల్లప్పుడూ కూడా చలించే వస్తువులపై పనిచేస్తుంది. దాని దిశ ఎల్లప్పుడూ చలించే దిశకు వ్యతిరేకంగా ఉంటుంది. ఉపరితలాల మధ్య స్పర్శ కారణంగా ఘర్షణ బలం పుడుతుంది. కాబట్టి ఇది కూడా స్పర్శ బలానికి ఒక ఉదాహరణ. నెక్స్ట్, ఒక దండాయస్కాంతం మరొక దండాయస్కాంతంపై ఎటువంటి స్పర్శ లేకుండా బలాన్ని ప్రయోగించగలదు. ఒక దండాయస్కాంతం ప్రయోగించే బలం స్పర్శించని బలానికి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. అదేవిధంగా ఇనుప ముక్కపై అయస్కాంతం ప్రయోగించే బలం కూడా స్పర్శించని బలం అవుతుంది. నెక్స్ట్, స్థావర విద్యుత్ బలం అంటే ఏందో చూద్దాం. ఒక ప్లాస్టిక్ స్ట్రాను తీసుకొని దానిని రెండవ ముక్కను చేత్తో కొనను కాగితంతో గట్టిగా పట్టుకొని దాన్ని రుద్దండి. రుద్దిన స్ట్రా కొనను వేలాడదీసిన స్ట్రా దగ్గరికి తాకకుండా తీసుకురండి. రెండు ముక్కలు ఒకదానికొకటి తాకకుండా జాగ్రత్త పడండి. మీరు ఏమి గమనించారు? తర్వాత వేలాడదీయబడిన స్ట్రా స్వేచ్ఛా కొనను కూడా కాగితంతో రుద్దండి. అంతకు ముందే కాగితంతో రుద్దిన స్ట్రాను వేలాడుతున్న స్ట్రా స్వేచ్ఛా కొన దగ్గరకు మరలా తీసుకురండి. ఇప్పుడు మీరు ఏమి గమనించారు? కాగితంతో రుద్దబడిన ఒక స్ట్రా మరొక స్ట్రాను దానిని కూడా కాగితంతో వికర్షిస్తుంది. ఇలాంటి స్ట్రా ఆవేశపూరితమైన ఒక వస్తువుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఒక ఆవేశపూరిత వస్తువు మరొక ఆవేశపూరిత లేదా ఆవేశరహిత వస్తువుపై కలుగజేసే బలాన్ని స్థావర విద్యుత్ బలం అంటారు. ఇక్కడ వస్తువులు ఒకదానికొకటి స్పర్శలో లేనప్పటికీ ఈ బలం పనిచేస్తుంది.
కాబట్టి స్థావర విద్యుత్ బలాన్ని స్పర్శించని బలానికి మరొక ఉదాహరణగా చెప్పవచ్చు. నెక్స్ట్ గురుత్వాకర్షణ బలం అంటే ఏందో చూద్దాం. భూమి వస్తువులను లాగటం వల్ల అవి దాని వైపుకు పడతాయి. ఈ బలాన్ని గురుత్వాకర్షణ బలం లేదా గురుత్వాకర్షణ అంటారు. ఇది ఒక ఆకర్షణ బలం. గురుత్వాకర్షణ బలం అన్ని వస్తువులపైన పనిచేస్తుంది. మనకు తెలియకుండానే మనందరిపై గురుత్వ బలం ఎల్లవేళలా ప్రయోగింపబడుతూ ఉంటుంది. కుళాయి తెరిచిన వెంటనే నీరు భూమి వైపు ప్రవహించడం ప్రారంభమవుతుంది. గురుత్వాకర్షణ బలం కారణంగానే నదులలో నీరు కిందకి ప్రవహిస్తుంది. గురుత్వాకర్షణ అనేది కేవలం భూమికి మాత్రమే పరిమితమైంది కాదు. నిజానికి విశ్వంలోని ప్రతి వస్తువు, అది చిన్నదైనా పెద్దదైనా, ఇతర వస్తువులన్నిటిపై బలాన్ని ప్రయోగిస్తుంది. ఈ బలాన్ని గురుత్వాకర్షణ బలం అంటారు. నెక్స్ట్ పీడనం అంటే ఏందో చూద్దాం. గాలి, వాన లేదా తుఫాను సమయంలో బలమైన గాలులు ప్రభావం వలన ఒక్కోసారి ఇంటి పైకప్పులు ఎగిరిపోతుంటాయి. నెక్స్ట్ ప్రమాణ వైశాల్యం గల తలంపై పనిచేసే బలాన్ని పీడనం అంటారు. నెక్స్ట్ పీడనం ఈక్వల్ టు బలం బై అది ప్రయోగింపబడే వైశాల్యం. నెక్స్ట్ భారీ వస్తువులను మోయాల్సి వచ్చినప్పుడు కూలీ తన తలపై గుండ్రంగా చుట్టిన గుడ్డను పెట్టుకోవడానికి కారణం వారి తలలో బరువుకు ఉన్న స్పర్శ వైశాల్యాన్ని పెంచగలుగుతారు. అందువల్ల వారి తలపై పీడనం తగ్గుతుంది. వారికి బరువులను మోయడం సులభమవుతుంది. పైన వ్యక్తపరిచిన సమీకరణంలో వైశాల్యం హారంగా ఉందని గమనించండి. కాబట్టి తలంపై ప్రయోగింపబడిన సమాన బలానికి వైశాల్యం తగ్గితే పీడనం పెరుగుతుంది. మేకు తల భాగం కంటే దాని మొన భాగం వైశాల్యం తక్కువగా ఉంటుంది. అందువల్ల అదే బలం మేకు కొన భాగాన్ని చెక్క బల్లలోనికి దించడానికి తగినంత పీడనాన్ని ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్ ద్రవాలు, వాయువులు కలుగజేసే పీడనం అంటే ఏందో చూద్దాం. సైకిల్ ట్యూబ్ పంక్చర్ అయినప్పుడు దానిలో ఏమవుతుందో మీకు గుర్తుందా? ఈ పరిశీలనలు గాలితో నిండిన బుడగ లేదా ట్యూబ్ లోపల గోడలపై గాలి పీడనాన్ని కలిగిస్తుందని సూచిస్తున్నాయా? కాబట్టి వాయువులు కూడా వాటి పాత్ర గోడలపై పీడనాన్ని కలుగజేస్తాయని మనం కనుగొన్నాం. నెక్స్ట్ వాతావరణ పీడనం అంటే ఏందో చూద్దాం. మన చుట్టూ గాలి ఉందని మీకు తెలుసు. ఇలా విస్తరించి ఉన్న గాలినే వాతావరణం అంటారు. వాతావరణం భూమి ఉపరితలం నుండి అనేక కిలోమీటర్ల ఎత్తు వ్యాపించి ఉంటుంది. ఈ గాలి వల్ల కలిగే పీడనాన్ని వాతావరణ పీడనం అంటారు. ప్రమాణ వైశాల్యం గల తలంపై పనిచేసే బలాన్ని పీడనం అంటారని మనకు తెలుసు. ప్రమాణ వైశాల్యంపై గాలితో నిండిన ఒక పొడవైన స్తూపాకార పాత్ర ఊహించినట్లయితే ఆ స్తూపాకార పాత్రలోని గాలిపై పనిచేసే గురుత్వాకర్షణ బలమే వాతావరణ పీడనం అవుతుంది. నెక్స్ట్ ప్రమాణ వైశాల్యం అంటే 15 సెంటీమీటర్స్ ఇంటూ 15 సెంటీమీటర్స్ ఉంటే నా తలపై గాలి ఎంత బలాన్ని ప్రయోగిస్తుంది అంటే చూద్దాం. 15 సెంటీమీటర్లు ఇంటూ 15 సెంటీమీటర్ల వైశాల్యం ఉన్న గాలి స్తంభం వల్ల కలిగే బలం 225 కేజీలు. ద్రవ్యరాశి గల వస్తువుపై పనిచేసే గురుత్వ బలానికి దాదాపుగా సమానం. ఈ గురుత్వాకర్షణ బలం వల్ల మనం నలిగిపోకుండా ఉండటానికి కారణం ఏమిటంటే మన శరీరంలోని పీడనం కూడా వాతావరణ పీడనంతో సమానంగా ఉండి బయట నుండి వచ్చే పీడనాన్ని సమతుల్యం చేస్తుంది. నెక్స్ట్ 17వ శతాబ్దానికి చెందిన ఒట్టో వాటి గేరిక్ అనే జర్మన్ శాస్త్రవేత్త పాత్ర నుండి గాలిని బయటకు తీసే పంపును కనిపెట్టాడు. ఈ పంపు సహాయంతో అతడు గాలి పీడనం బలాన్ని నాటకీయంగా ప్రదర్శించాడు. అతను ఒక్కొక్కటి 51 సెంటీమీటర్ వ్యాసం కలిగిన 2 లోహ అర్ధగోళాలను జతచేసి వాటి నుండి గాలిని పంపుతో తీసేశాడు. అప్పుడు అతను వాటిని వేరు చేయడానికి ప్రతి అర్ధగోళానికి 8 గుర్రాలను విడివిడిగా కట్టాడు. వాయుపీడన అధిక బలం వలన అర్ధగోళాలు వేరు కాలేదు.